రైటిక బేగ్ న్యూస్ చూస్తున్నాం. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం కొట్టాల గ్రామ సమీపంలో చిరుత సంచారం కలకలం రేపుతుంది. ఇక ఈ ప్రాంతం నుండి ఎల్లారెడ్డి వెళ్లే బస్సు ప్రయాణికులకు చిరుత కనిపించింది. ఈ విషయం కాస్త గ్రామస్తులకు తెలియడంతో గ్రామ పరిసర ప్రాంత ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. చిరుతను పట్టుకోవడానికి ఫారెస్ట్ అధికారులు, స్థానిక పోలీసులు చర్యలు చేపట్టారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ అధికారులు కూడా హెచ్చరిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా రిపోర్టర్ రాజు అందిస్తారు. రాజు చెప్పండి. మానస, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఈ వారంలో రెండోసారి చిరుతపులి కనబడింది. దీంతో ప్రజలైతే కొంత ఆందోళన చెందుతున్నారు. తాజాగా కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం కొట్టాల్ గ్రామ సమీపంలో ఆర్టీసీ బస్సు నైట్ సర్వీసు వెళుతూ ఉండగా ఈ కామారెడ్డి ఎల్లారెడ్డి మధ్య ఆ బస్ సర్వీస్ అది అడవి ప్రాంతంలో వెళ్తుంది. అయితే అక్కడ ఒక చిరుతపులి కనబడంతో వెంటనే డ్రైవర్ బస్సును ఆపేసి అది రోడ్డు దాటేంత వరకు కూడా బస్సును ఆపి అది వెళ్ళిన తర్వాత బస్సు వెళ్ళింది. అయితే బస్సులో ఉన్న ప్రయాణికులు దాన్ని వీడియో తీసి క్యాప్చర్ చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. ప్రస్తుతం ఆ వీడియో అయితే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తాజాగా మొన్న కూడా ఈ ఎల్లారెడ్డి ప్రాంతంలోనే మరో ప్రాంతం చిరుత అక్కడ కూడా హల్చల్ చేసింది, కనబడగానే గ్రామస్తులంతా అలర్ట్ అయ్యారు. దీంతో అక్కడ నుంచి అది అరుపులు చేయగానే అక్కడ నుంచి చిరుత అయితే వెళ్ళిపోయింది. అంతకు ముందుసారి అక్కడ మేకల మంద పైన కూడా దాడి చేసిన సంఘటన చోటు చేసుకుంది. అలాగే ఒక ఆవు పైన కూడా దాడి చేసిన సంఘటన. తరచుగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో చిరుత పులుల సంచారం అయితే పెరిగిందని చెప్పొచ్చు. ఈ ఎక్కువగా ఈ కామారెడ్డికి సంబంధించి ఎల్లారెడ్డి ఈ రహదారి ఉంటుంది. ఆ రహదారిలో ఎక్కువగా అటవీ ప్రాంతం ఉంటుంది. ఇప్పుడు మనం ఏదైతే చెప్తున్న ఈ కొటాల్ ప్రాంతం ఇది పూర్తిగా అటవీ ప్రాంతం. అటవీ ప్రాంతంలో ఒక్కసారిగా రోడ్డు పైకి చిరుతపులి అంటే నైట్ సర్వీస్ అది ఆ బస్సు వెళ్తూ ఉండగా ఒక్కసారిగా రోడ్డు మధ్యలోకి వచ్చేసింది. డ్రైవర్ జాగ్రత్త పడడంతో చిరుతకైతే ఎలాంటి ప్రమాదం జరగలేదు. చిరుత అక్కడి నుంచి సమీప అడవిలోకి వెళ్ళిపోయింది. అయితే ఈ జిల్లాలో కూడా చిరుతపులుల సంచారం ఈ మధ్య పెరిగిందని చెప్పొచ్చు. ఒకప్పుడు ఒక 10 సంవత్సరాల క్రితం 86 చిరుతపులులు జిల్లాలో ఉన్నట్టుగా అయితే అధికారులు, ఫారెస్ట్ అధికారులు తెలియజేశారు. అయితే 2000 ఇప్పుడు ఈ 20 మొన్న 5 సంవత్సరాల క్రితం గణన చేసినప్పుడు మాత్రం వాటి సంఖ్య భారీగా అయితే తగ్గిపోయింది. ప్రస్తుతం ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఓన్లీ 33 చిరుతపులులు అధికారులు తెలియజేశారు. ఈ మధ్య ఇటు నిజామాబాద్ జిల్లాకు సంబంధించి నేషనల్ హైవే 44 పైన కూడా ప్రమాదాల్లో ఒక 3-4 చిరుతపులులు చనిపోయిన సంఘటనలు చోటు చేసుకున్నాయి. కాకపోతే ఇప్పుడు ఈ అటవీ ప్రాంతం ఎక్కువగా కామారెడ్డి జిల్లాలో ఎక్కువగా ఉండడంతో తరచుగా ఈ తాండాల్లోకి చిరుతపులులు వస్తున్నాయి. ఆహారం కోసం వచ్చినప్పుడు వాటి వస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ దాడులు కూడా జరుగుతున్నాయి. వీటి నుంచి బారి నుంచి తమను రక్షించాలని చెప్పి తాండా వాసులు, రైతులైతే తెలియజేస్తున్నారు. ఎందుకంటే చిరుతపులులు బహిరంగంగానే బయటకు వస్తున్నాయి. ఎందుకంటే అటవీ ప్రాంతం తగ్గిపోయింది. ఎక్కువగా ఈ మంచిప్ప రిజర్వ్ ఫారెస్ట్ కావచ్చు, అటు కామారెడ్డికి సంబంధించి లింగంపేట ఆ ప్రాంతాల్లో ఉన్న రిజర్వ్ ఫారెస్ట్ అంతా తగ్గిపోవడము, వాటి సంరక్షణకు సరైన చర్యలు లేకపోవడమే అని చెప్పొచ్చు. ఎందుకంటే వాటి ఆహారం కోసము జనవాసాల్లోకి వస్తున్నాయి. ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే ప్రధానంగా ఈ రహదారిని ఆనుకొని ఎక్కువగా ఈ మంచిప్ప ఇటు సైడ్ రిజర్వ్ ఫారెస్ట్ ఉంది, అటు సైడ్ వచ్చేసి ఇందల్వాయ్ నుంచి మొదలుకొని అటు జిల్లా చివర సిరిసిల్ల వరకు కూడా అటవీ ప్రాంతం ఉంది. అవి ఏంటంటే రోడ్లు దాడుతున్నప్పుడు తరచు ప్రమాదాలు జరుగుతున్నాయి. దీంతో అధికారులు, ఫారెస్ట్ అధికారులు ఫెన్సింగ్ వేశారు కంప్లీట్ గా. నేషనల్ హైవే పైన ఈ చిరుతగా కావచ్చు, ఈ అటవీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా రోడ్డు దాటకుండా ఫెన్సింగ్ వేసి వాటికి రక్షణ కల్పిస్తున్నారు. కాకపోతే ఈ కామారెడ్డి ఈ ప్రాంతంలో మాత్రం ఈ ఎలాంటి ఫెన్సింగ్ కానీ రోడ్డు దాటడానికి ఆవిడికి ఫ్రీగా ఉండడంతో తరచుగా రోడ్ల పైన ఈ అటవీ జీవులు ఇవన్నీ చిరుతపులులు కావచ్చు, దుప్పులు కావచ్చు, ఇవన్నీ కూడా తరచు ప్రమాదాలకు గురవుతున్నాయి. ఏదేమైనప్పటికీ కామారెడ్డి జిల్లాలో ఈ నెలలోనే 3 సార్లు చిరుతపులి కనపడడంతో ప్రజలైతే కొంత ఆందోళన అయితే చెందుతున్నారు. ఈ కొటాల్ ప్రాంతం ఏంటంటే అటవీ ప్రాంతం. ఇక్కడ అంతా కూడా లంబడ జాతికి సంబంధించిన వాళ్ళంతా ఉంటారు కాబట్టి మాకు ఇబ్బందికరంగా ఉంది. చిరుతపులి కారణంగా ఎప్పుడెక్కడ ఎవరిపైన దాడి జరుగుతుందో అని చెప్పి వాళ్ళైతే భయపడుతున్న సంఘటన చోటు చేసుకుంది. ఎందుకంటే ప్రస్తుతం ఇప్పటికైనా ఫారెస్ట్ అధికారులు వెంటనే స్పందించి అక్కడ బోన్లు ఏర్పాటు చేయాలని చెప్పి వాళ్ళు కోరుతున్నారు. వాటిని సురక్షిత ప్రాంతాలకు తీసుకువెళ్లాలని వాళ్ళైతే కోరుతున్నారు. ఎందుకంటే అవి ఇప్పుడు రాత్రి చూసిన చిరుతపులి చిన్న అంటే పిల్లలాగా ఉంది, అంటే తక్కువ వయసు కలిగిన చిరుతపులి లాగా ఉంది కాబట్టి అంటే ఇంకా వాటి సంతతి పెరిగి ఉండొచ్చు అని చెప్పి గ్రామస్తులు అయితే తెలియజేస్తున్నారు. ఇంతకు మునుపు చాలా పెద్దగా ఉండే పులులు వచ్చేది. ఇంతకు ముందు ఒక పులి వచ్చేసి ఆదిలాబాద్ ఆ ప్రాంతం నుంచి వచ్చిందని చెప్పి కూడా ఇదే ప్రాంతంలో వాళ్ళు ఫారెస్ట్ అధికారులు అయితే తెలియజేశారు. దాని వయసును బట్టి వాళ్ళు క్యాలిక్యులేట్ చేశారు.
అదేంటంటే ఆదిలాబాద్ ఆ ఏరియా నుంచి సిరిసిల్ల అడవుల్లో నుంచి ఈ కామారెడ్డి ప్రాంతంకి వచ్చినట్టయితే పోలీసులు గుర్తించారు. కాకపోతే రాత్రి కనబడిన చిరుత పులి మాత్రం చిన్న వయసు ఉందని చెప్పి వాళ్ళైతే చూసిన ప్రయాణికులు చెప్పారు. అలాగే ఫారెస్ట్ అధికారులు కూడా దానికి సంబంధించి అడుగు జాడల్ని గుర్తించే పనిలో పడ్డారు. ప్రస్తుతం దానికి సంబంధించి దాన్ని బోనును ఏర్పాటు చేస్తున్నారు. ఎవరికి కూడా ప్రమాదం జరగకుండా అధికారులు అయితే చర్యలైతే తీసుకుంటున్నారు. ప్రస్తుతం కామారెడ్డి జిల్లాలో ఎక్కువగా ఈ పులుల సంచారం అయితే ఎక్కువగా ఉంది. ఈ క్రితం కూడా ఒక ప్రాంతంలో దాడి చేసింది, ఒక రైతుకు సంబంధించిన ఆవు పైన దాడి చేసి సంఘటన చోటు చేసుకుంది. కాబట్టి ఫారెస్ట్ అధికారులు ఇప్పటికైనా స్పందించాల్సిన అవసరం ఉంది. వాటిని సురక్షిత ప్రాంతానికి తరలించాలి, లేదంటే వారిని బంధించి ఎక్కడికైనా తీసుకువెళ్లాలని చెప్పి ఈ తాండావాసులు ప్రధానంగా అటవీ ప్రాంతాల్లో జీవిస్తున్న వాళ్ళంతా కూడా ఈ పులుల నుంచి తమను రక్షించాలని చెప్పి వాళ్ళైతే కోరుతున్నారు. అంతేకాకుండా ఎక్కువగా ఈ వేటగాళ్ల బారిన కూడా తరచూ అటవీ జంతువులు బారిన పడుతున్నాయి. ప్రధానంగా నిజాం సాగర్ ఆ ప్రాంతంలో ఈ మధ్య ఒక వేటగాళ్ల ముఠాను కూడా అరెస్ట్ చేశారు. అందులో దుప్పి సంబంధించిన ఏదైతే కలేబరం వాళ్ళు స్వాధీనపరుచుకున్నారు ఫారెస్ట్ అధికారులు. వాళ్ళు కూడా ఈ మధ్య ఈ వేటగాళ్ల సంఖ్య కూడా అటవీ ప్రాంతంలో ఎక్కువగా పెరిగింది. నిజాం సాగర్ ఆ ప్రాంతంలో కూడా, ఎందుకంటే ఇటు హైదరాబాదు ఇటంతా కూడా సిటీకి దగ్గరగా ఉండడం, కొందరు నైట్ సమయంలో కొందరు ప్యాషన్ గా దాన్ని సరదాగా కూడా ఈ వేటకైతే వస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ వేటగాళ్లు కూడా ఎక్కువగా ఉచ్చులు బిగిస్తున్నారు. ఈ ఉచ్చులో చిక్కుకొని కూడా ఈ చిరుతపులి కూడా మృతి చెందిన సంఘటనలు ఉన్నాయి. కాబట్టి అధికారులు ఇప్పటికైనా స్పందించాల్సిన అవసరం ఉంది. వాటిని సంరక్షణ కేంద్రాలకు చిరుతపులను తరలించాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ కామారెడ్డి ప్రాంత రైతులు ప్రజలైతే కోరుతున్నారు. ఓకే, థ్యాంక్ యూ రాజు.